ఫరాన్ ₹2 డిస్కౌంట్ చేసుకున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన భద్రాద్రి ఆటోవాలా. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం భద్రాచలం నుంచి హైదరాబాద్ అయితే మన ఆటోలో కిరాయి ఒకటి వచ్చింది. దానికైతే మనం వెళ్తున్నాం. దేనికి అంటే మనం మా ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటాడు. ఎల్లుండి సాటర్డే బక్రీద్ ఉండడం వల్ల దానికి అక్కడ మేకలు ఎక్కువ రేట్ అంటే మా ఊర్లో ఇక్కడ చాలా తక్కువ ఉంటాయని చెప్పని ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడ నుంచి మనం మేకలను 2 మేకలు తీసుకొని మా ఫ్రెండ్ని తీసుకొని హైదరాబాద్ వెళ్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పటిదాకా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరు ఫాలో అవ్వని వాళ్ళు ఎవరు ఉంటే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు చూస్తూనే ఉండండి. మన భద్రాద్రి ఆటోవాలా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక షాప్ ఓనర్ అయితే ఇది అన్నయ్య. భద్రాచలం దగ్గర నుంచి మొండిగుంట దగ్గరలో. इधर बैठ ला अपन కొద్దిసేపు 10 నిమిషాలు. ఈ మేక వచ్చి 36 వచ్చింది, ఆ మేక వచ్చి 35 వచ్చింది వెయిట్. లైవ్ లెక్క తీసుకున్నాం 2 మేకలు. పొద్దునే చెప్పిన కదా $4.60 కేజీ. 450 అన్నారు. కన్ఫర్మ్ చేసుకోండి. లేదు డబ్బులు పడాయా? హలో, ఇక మన ఆటోలో అయితే ఎక్కిచ్చేసాం, చూడొచ్చు. ఇంకా చలో టు హైదరాబాద్. లాగేజ్ చదవా?
కొత్తగూడెం బంక్ అయితే వచ్చినాం గ్యాస్ కొట్టించుకోవడానికి. మళ్ళీ ఇక్కడ కొట్టించుకున్నాక ఇంకా ఖమ్మం టు సూర్యాపేట హైదరాబాద్. ఇంత చికా చేస్తున్నాయి అంటే మామూలు చికా చేయట్లా. ఈ తెల్లదే బాగా చికా చేస్తుంది. మనమైతే ఫైనల్గా అయితే ఖమ్మం వచ్చేసాం. ఖమ్మంలో గ్యాస్ ఫిల్లింగ్ చేసుకొని మళ్ళీ సూర్యాపేటలో కొట్టేద్దాం. ఆయనకు అబ్బాయిలో కనపడుతున్నాం డ్రెస్లో. ఆయన దా ఫరాన్ ₹2 డిస్కౌంట్ చేసుకున్నా ఆయన. ఇప్పుడైతే టైం చూస్తే 11:34 టైము. రాత్రి 11:34 అయింది. ఆకలి వస్తుంది. ఇది హైవే మీద సూర్యాపేట. నెక్స్ట్ అయితే ఇంకా సూర్యాపేట దావా దగ్గర అయితే ఆగాం. ఇక మన బండి ఇక దావా దగ్గర ఆగాం. వెన్నెల దావా అంట. ఇక్కడ ఫుడ్ తినేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఒక 3 hours 2 hours పట్టిద్ది ఇక హైదరాబాద్ వెళ్ళడానికి. మీకు చూస్తూనే ఉండండి, స్కిప్ చేయకండి ఫస్ట్, ఓకేనా? నిజం చెప్పాలంటే మస్తు నిద్ర వస్తుంది, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. మళ్ళీ మార్నింగ్ అయితే మళ్ళీ సిటీలో పర్మిషన్ ఉంటుంది వెహికల్కి, ఆటోకి. అందుకనే మనం ఇప్పుడు నైట్ టైం వెళ్ళిపోయి ఇక మార్నింగ్ కల్లా అక్కడ వెహికల్ పెట్టేసి మళ్ళీ రేపు నైట్కి రిటర్న్ అవుదాం అనేసి. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో మన ఆటోలు పర్మిషన్ ఉంటుంది అనమాట. అందుకనే ఇక్కడ మస్తు నిద్ర వస్తుంది. మధ్యాహ్నం కూడా నిద్రపోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోవడం బయలుదేరడం జరిగింది. చూడాలి ఎలా వెళ్తామో. ఇదిగోండి మన మేకలు, ఆటోలోని మేకలు. ఇదో మేక. ఇది వాసన చెప్పాలంటే ఇది మంచిగా ఎక్కినమ్మడే మంచిగా కూర్చుంది, ప్రశాంతంగా ఉంది. ఇది మట్టికి కూర్చోలేదు, ఏం చేయలేదు, రచ్చ చేసింది ఆటో మొత్తం. రేపు మార్నింగే వాటర్ సర్వీసింగ్ ఇచ్చుకోవాలి బండి. ఇది ఒక్కటే ఇగో ఈ దొంగ మొక్క ఉంది, అస్సలు పండుకోవాలి, చికా చేసింది. పరాని ఆటో ఇది పండుకుందా పరాని అసలుకి మేక? అది బ్లాక్ది అసలు పండుకోవాలి, ఇది చికా చేసింది. ఇదే ఈ మేకే. బండి అయితే కొంచెం హీట్ అయిపోయింది. కొంచెం డోర్ ఓపెన్ చేసుకుని పడితే ఫ్రంట్ ఉంది బాటిల్. కొంచెం బండి కూల్ అవుతుంది అనేసి సైడ్ పెట్టాం. 1 hour ఆగి పైకి వాటర్ పోయి కూడా పగిలిపోతుంది. వగలకూడదు అనుకుంటా. ఇదేమో క్లోజ్ అయిపోతుంది, డౌన్లో ఉంది బండి. సరే ఆగబోయి బాబు. ఇప్పుడు సెట్ ఏలే, కానీ అది డౌన్లో ఉండడం వల్ల డోర్ క్లోజ్ అయిపోతుంది. కొంచెం గాలి తగిలింది కదా ఓపెన్ చేస్తాం.
నా ఇక్కడ బంకు టైమింగ్స్ ఎన్నిటి దాకా అన్నా 24/7 అన్నా అన్నా 12 దాకా కొడతారా? కొన్ని సిఎన్జి బంకుల్లో నైట్ 10 దాటితే కొట్టరా? ఇవ్వండి ఈ సిఎన్జి బంక్ అయిన మట్టుకి ఆల్రెడీ కొడుతూనే ఉన్నాడు గ్యాస్. అయితే 12 దాకా కొడతాం, 12 నుంచి తర్వాత గంట రెస్ట్ తీసుకొని కొడతాం సార్ అన్నాడు. చూడండి ఈ పెట్రోల్ బంక్కి ఆ పెట్రోల్ బంక్కి ఎంత తేడా ఉందో. పెట్రోల్ బంక్ పేరే తెలియదు మనకి, చూసి మెన్షన్ చేస్తా చూడండి. ఇంత కిందన్నా 300 క్యాష్. ఈ పెట్రోల్ బంక్ పేరేం పేరు? పెట్రోల్ బంక్ పేరు ఇండియన్ ఆయిల్. మామూలు వానరు సత్యసాయి. పద్మ సత్యసాయి. ఫైనల్ అయితే హైదరాబాద్ వచ్చేసాం. ఫైనల్గా అయితే మనం హైదరాబాద్ అయితే వచ్చేసాం. కరెక్ట్గా టైము 5:12 అయింది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:12కి అయితే వచ్చేసాం. ఇంకా మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం. మనోడేమో అక్కడ రూమ్ దగ్గర వెహికల్ పెట్టాడు, అదేమో ఫ్రంట్ టైర్ గాలిపోవడం వల్ల చిన్నగా వెళ్తున్నాం. మనోడు వెనక్కి వెళ్తున్నాం. ఇంకా మేకలు దింపేసి అక్కడ వాళ్ళ ఇంటికాడ వెహికల్ పెట్టేసి రూమ్కి వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి పండుకొని రేపు నైట్